సంక్రాంతి సంబరాల్లో భాగంగా ప్రైమ్9 ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో నిర్వహిస్తున్న ముగ్గులు పోటీలకు అనూహ్యమైన స్పందన లభిస్తుంది. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో, విశాఖ జిల్లా ఆగనంపూడి నిర్వాసితులు కాలనీలో ముగ్గుల పోటీ నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు అండగా నిలబడిన ప్రైమ్9 సంక్రాంతి సంబరాలు జరిపేందుకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడంపై కాలనీ మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆగనంపూడిలో నిర్వహించిన పోటీలకు అధిక సంఖ్యలో మహిళలు, యువతులు शिक्षक ओल्ड क्लास पल्ला पल्ला ఓకే ఓకే అమ్మా, సైలెన్స్ ప్లీజ్. సంక్రాంతి
సంబరంలో భాగంగా ప్రైమ్ నైన్ పల్లా కార్తీక్ ట్రస్ట్ సంయుక్తంగా కూడా అగరంపూడిలో చాలా విజయవంతంగా ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది. భారీగా మహిళలు కూడా పాల్గొనడం జరిగింది. చాలామంది కూడా ఉత్సాహంగా చాలా వినూత్నంగా మొత్తం కూడా పాల్గొనడం జరిగింది. దీనికి సంబంధించి సిఎంఆర్ షాపింగ్ మాల్ కూడా వాళ్ళకి బహుమతులు ఇచ్చేందుకు కూడా ముందుకొచ్చారు. అదేవిధంగా మొత్తం ముఖ్యమైన ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు పల్లా కార్తీక్ ట్రస్ట్ నుంచి కూడా అందజేయడం జరుగుతుంది. మొత్తం కార్యక్రమాన్ని అగరంపూడి అభివృద్ధి కమిటీ సంబంధించిన నాయకులు బల్లెడి సత్యనారాయణ గారు మాట్లాడతారు. రెండు 2026 నూతన సంవత్సరంలోని మన సంస్కృతికి స్ఫూర్తిదాయకమైన పండగ సంక్రాంతి పండగ. ఈ పండగ సందర్భంగా విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం అగరంపూడి పునరావాస కాలనీ కొండవలసలో ఉన్న శ్రీనివాస కళ్యాణ మండపంలో ప్రైమ్ 9 టీవీ వాసు గారు, అదేవిధంగా హేమదుర్గ గారు, పల్లా కార్తీక్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పల్లా కార్తీక్ గారికి, డయాస్ మీద ఉన్నటువంటి సోదరులందరికీ, అదే ఈ జడ్జిగా వ్యవహరించిన గుర్రం పద్మావతి, సోని గారికి, పావని నాయుడు గారికి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు బొండా ఈశ్వరరావు గారికి, ఈరోజు సండే అయినప్పుడు కూడా తమ టయాన్ని వెచ్చించి ఇటువంటి బహుత్తరమైన ముగ్గుల పోటీ కార్యక్రమంలో ఈ కార్యక్రమం ముగ్గుల్లోనే మేమే ఆశ్చర్యపరంగా ముగ్గులు వేసి వాళ్ళలో ఉన్న సృజనాత్మకమైన కళని పైకి తీసుకొచ్చిన ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ ప్రత్యేకమైన అభినందనలు, శుభాకాంక్షలు ఒకసారి చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంత ఉన్నప్పుడు కూడా పల్లా కార్తీక్ గారు ఒక అగరంపూడి నిర్వాసిత కాలనీ, గంట్యాడ, వడ్లపూడి, దెబ్బపాలెం ఉన్నప్పటికి కూడా ఆయన అగరంపూడి నిర్వాసిత కాలనీ మీద అభిమానంతో మన చోట ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఆయనకి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సందర్భంగా పల్లా కార్తీక్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా వాసు గారు, అదేవిధంగా బల్లరెడ్డి సత్యనారాయణ గారు, మిగిలిన గెస్టులు మరి పేరు పేరు చెప్పాలి కాబట్టి అందరూ కానీ కష్టపడ్డారు కాబట్టి ఒక పేరు మిస్ అయిపోయినా నన్ను క్షమించండి. మధుకూరి సోని గారికి, గుర్రం పద్మావతి గారికి, పావని నాయుడు, గంగు పావని నాయుడు గారికి, నాయుడు సాయి సరస్వతి గారికి, పద్మలత గారికి, సునీత గారికి, ఈశ్వరరావు గారికి, బి చందు గారికి, అచ్యుత్ గారికి, అదేవిధంగా గోవింద్ గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలండి. ముగ్గులు కార్యక్రమం అంటే సంక్రాంతి అనగానే నేను అనుకున్నాను హ్యాపీ న్యూ ఇయర్ టైప్లో ఉంటాను అనుకున్నాను, కానీ ఇక్కడ ఒక్కొక్క ముగ్గులకి ఒక్కొక్క సింబాలిక్గా ఒక థీమ్ ఉంది. ఎగ్జాంపుల్ ఏం చెప్తాం, ఉదాహరణకి ఏం చెప్తామంటే ఆపరేషన్ సింధూర్. ఆ ఐడియా మాకు నిజంగా చెప్తున్నాను, ఈరోజు ఈ టైం మీరు పెట్టినందుకు మీ నుంచి చాలా మేము నేర్చుకోవాలి. ఇంత ఇన్నోవేటివ్గా ఇంత థింకింగ్ ఉన్న మీరు ఇంట్లోనే ఉండిపోకూడదు. అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే ఏదైనా సరే మనకి న్యాయంగా ఉన్నది ఎదిరించాలి, మనకేం కావాలో అది లాక్కోవాలి. అంటే లాక్కోవడం ఇన్ ద సెన్స్ ఏంటంటే మీ న్యాయం గురించి, మీ హక్కుల గురించి పోరాడాలి. ప్యారలల్గా మన గవర్నమెంట్గా ఉన్న ఇంత ఇన్నోవేటివ్గా ఉన్న ఉమెన్స్కి ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ చేయాలని కోరుకుంటూ, మరి ప్రైమ్ 9 వాసు గారికి స్పెషల్ స్టోరీ ఆన్ ఉమెన్ అని పెట్టేసి, ఉమెన్ పొలిటికల్గా ఉన్న ఫిట్ ఉంటారు, వాళ్ళకి రావాల్సిన రేషియో కూడా రావట్లేదు సార్, అది కూడా మీరు చేయాలి. ప్యారలల్గా వాళ్ళకి ఉపాధి కలిగించేలాగా అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ రావాల అంటే ఆ ప్రోగ్రామ్ చేసుకుంటూ మీరు కొంచెం సహకరించాలని కోరుకున్నానండి. నమస్కారం అండి. కార్యక్రమం కాబట్టి శ్రీమతి హేమదుర్గ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ మా
ప్రైమ్ నైన్ తరపున ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే మీరు ఇంత చక్కగా వచ్చి అందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేసినందుకు మీకు చాలా కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మహిళలు ఇంట్లోనే కూర్చొని ఉండడం అనేది కాకుండా బయటకు వస్తే ఎలా ఉంటామో అనేది వేరే మహిళల్లాగా అసలు ముగ్గుల్లోని ఆ కాన్సెప్ట్ ఏంటి, అసలు వాళ్ళ యొక్క తెలుగుదనం ఏంటి, ప్రతిదీ చాలా చక్కగా, అంటే మేము కూడా అన్నిట్లో సమానంగా ఉన్నామని తెలియపరిచినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అమ్మ అందరికీ. సో ఈ అవకాశం ఇచ్చిన కార్తిక్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సంవత్సరంలోని 2026లోని పాల్గొనడానికి ఈ ముగ్గులు పోటీకి వచ్చిన స్త్రీలందరికీ, మహిళలందరికీ కూడా అభినందనలండి. అసలు నో వర్డ్స్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు నైపుణ్యంతో, మేము ఇచ్చిన థీమ్ ఏంటంటే ముగ్గులు పోటీ సంక్రాంతి పండుగ, కానీ వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని అంతటినీ కూడా కలగలిపి ఈ ముగ్గులో మా అందరికీ చాలా ప్రోత్సాహకరంగా చూపించినందుకు వాళ్ళందరికీ అభినందనలండి. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అందరికీ నమస్కారం అండి. ఈ ముగ్గుల పోటీ ఈరోజు జరిపించిన మన బల్రెడ్డి సత్యనారాయణ గారికి ధన్యవాదాలండి. ప్రైమ్ 9 ఛానల్ కూడా థ్యాంక్స్ అండి, ఇంత మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేసినందుకు. సో ఈ పోటీలో ఇప్పుడు రిజల్ట్ తెలుస్తాయి కొంతసేపులో. సో అందరం వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ అండి. సోషల్ వర్కర్ అయిన శ్రీమతి గుర్రం పద్మావతి మాట్లాడుతుంది. హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ అగనంపూడి పిల్లలందరూ కూడా చాలా టాలెంట్ చూపించారండి. వాళ్ళు ఇంత బాగా వేస్తారని అనుకోలేదు. ప్రతి ఒక్కరిలో కూడా చాలా కళ ఉంది. ఇందులోనే కాకుండా మీరు స్టడీలో కూడా ముందుకు వెళ్ళాలనే కోరుకుంటున్నాను. మీరు ఇలాగే ముందుకు వెళ్ళి మంచి పేరు తెచ్చుకోవాలి. ఇవన్నీ నిర్వహించిన బలిరెడ్డి గారికి చాలా కృతజ్ఞతలండి.